రాజమహల్ రాజు మనోవ్యాకులత. సులక్షణ మహారాజు విషాదంగా, అయ్యో, నాకు 100 మంది భార్యలు ఉన్నా ఒక్క సంతానం లేదు. నా వంశం నా దగ్గరితోనే అంతరించిపోవాలా? అపుత్రస్య గతిర్నాస్తి అని శాస్త్రం చెబుతోంది. నా తర్వాత ఈ రాజ్యానికి వారసుడు ఎవరు? రాజమహల్ రాజు మనోవ్యాకులత. మంత్రి, మహారాజా, మీరు ధర్మపాలకులు, ప్రజలకో రక్షకులు. దేవుని కృపతో మీ కోరిక తప్పక నెరవేరును. మునుల ఆశీస్సులు తీసుకొనుట మంచిది. రాజమహల్ రాజు మనోవ్యాకులత. రాజు: అవును మంత్రి, నైమిసారణ్యానికి వెళ్లి మునులను ప్రార్థిస్తాను. నైమిసారణ్యం మునుల ఆశ్రమం. రాజు వచ్చి మునులకు నమస్కరిస్తాడు. రాజు: మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీసుడను సులక్షణుడు. నాకు 100 మంది భార్యలు ఉన్నా సంతానం లేదు. దయచేసి పుత్రసంతానం కలిగే ఉపాయం చెప్పండి. నైమిసారణ్యం మునుల ఆశ్రమం. రాజు వచ్చి మునులకు నమస్కరిస్తాడు. మునిశ్రేష్ఠులు ధ్యానం చేసి: రాజా, పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రాన్ని పాలించావు. అప్పుడు మాఘమాసంలో స్నానం చేయలేదు, దానం చేయలేదు, బ్రాహ్మణులకు గుమ్మడికాయైనా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో సంతానం లేదు. నైమిసారణ్యం మునుల ఆశ్రమం. రాజు వచ్చి మునులకు నమస్కరిస్తాడు. రాజు వినయంగా: ఓ మునులారా, పరిహారం ఏదైనా ఉందా? నైమిసారణ్యం మునుల ఆశ్రమం. రాజు వచ్చి మునులకు నమస్కరిస్తాడు. మునులు: మాఘమాసంలో శుద్ధ సప్తమి నాడు కూష్మాండ దానం చేయాలి. ఇదిగో ఈ మంత్రఫలం తీసుకో. నీ భార్యలతో పంచి సేవింపజేయుము. దేవకృపతో పుత్రసంతానం కలుగును. నైమిసారణ్యం మునుల ఆశ్రమం. రాజు వచ్చి మునులకు నమస్కరిస్తాడు. రాజు ఆనందంగా: మీ ఆశీర్వాదమే నాకు ధనం. నమస్కారము. రాజమహల్ ఫలం వచ్చిన రోజు. రాజు రాగానే రాణులు మంగళహారతి చేస్తారు. పట్టమహిషి: స్వాగతం మహారాజా, యాత్ర శుభమా? రాజమహల్ ఫలం వచ్చిన రోజు. రాజు రాగానే రాణులు మంగళహారతి చేస్తారు. రాజు: అవును దేవి, మునుల ఆశీర్వాదంతో ఈ మంత్రఫలం పొందాను. భోజనానంతరం మీరు అందరూ కలిసి దీనిని సేవించండి. రాజు ఫలాన్ని గదిలో ఉంచి భోజనానికి వెళ్తాడు. చిన్న రాణి కుట్ర. చిన్న రాణి మనస్సులో: ఇంతకాలం సంతానం లేదు. ఈ ఫలంతో ఎవరికైనా పుత్రుడు పుట్టినా నేనే మొత్తం ఫలం తింటే పుత్రుడు నాకే పుడతాడు. రహస్యంగా రాజు గదికి వెళ్లి ఫలమంతా తింటుంది. చిన్న రాణి కుట్ర. చిన్న రాణి సంతోషంగా: ఇప్పుడు నా కోరిక నెరవేరుతుంది. ఏమీ తెలియనట్టు అందరితో కలిసిపోతాను. ఆమె తిరిగి రాణులతో కలుస్తుంది. కొన్ని నెలల తరువాత చిన్న రాణి గర్భవతి అవుతుంది. ఇతర రాణులు ఆశ్చర్యంగా: ఇది ఎలా సాధ్యమైంది? మనం అందరం ఫలం తినలేదు కదా? కొన్ని నెలల తరువాత చిన్న రాణి గర్భవతి అవుతుంది. పట్టమహిషి సందేహంగా: ఏదో రహస్యం ఉంది. కొన్ని నెలల తరువాత చిన్న రాణి గర్భవతి అవుతుంది. రాజు ఆనందంతో: దేవుడి కృపతో నా వంశానికి వారసుడు వస్తున్నాడు. నీతి పూర్వజన్మ కర్మఫలం తప్పదు. మాఘమాస స్నానం, దానం ఎంతో పుణ్యప్రదం. స్వార్థం చివరికి సమస్యలకు దారి తీస్తుంది. దైవానుగ్రహం ఉంటే అసాధ్యం అనేదే లేదు.